వార్తలను సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో స్వచ్ఛత దివాస్, మెజిస్ట్రేట్ తో పాటు పాల్గొన్న అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం భాస్కర్ ట్రావెల్స్ నందు హెచ్డిఎఫ్సి లోన్ మేళా పాల్గొన్న సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, జేఆర్జీ డిజిటల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం త్వరితగతిన పనులు పూర్తి చేయడమే లక్ష్యమంటున్న అధికారులు. భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం పూజల్లో పాల్గొన్న భక్తులు. వాట్సాప్ వేదికగా వచ్చిన ఆరోపణలపై జంగారెడ్డిగూడెం రాజరాజేశ్వరి థియేటర్ పై అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్ స్లేవజోజీ, ఎస్ఐ జబీర్లు రాజరాజేశ్వరి థియేటర్ లో ప్రేక్షకులకు కల్పిస్తున్న వసతులపై విచారణ చేపట్టారు. థియేటర్ లో ఉన్న సిబ్బంది తీరుపై తహసీల్దార్ అసహనం వ్యక్తం చేశారు. క్యూ లైన్ లో టికెట్స్ ఇవ్వాలని సూచించారు. టికెట్స్ ను బ్లాక్ మార్కెట్ కు వినియోగించకూడదని హెచ్చరించారు. థియేటర్ లో మరుగుదొడ్లను పరిశీలించారు. క్యాంటీన్ నిర్వహణపై ఆరా తీశారు. పారదర్శకంగా టికెట్స్ ను విక్రయించాలని ఆదేశించారు. కౌంటర్స్ లో టికెట్స్ ఇవ్వకుండా బయట బ్లాక్ మార్కెట్ కు టికెట్స్ విక్రయాలు చేపడుతున్నారని, థియేటర్ కు ఎదురుగా రహదారిపైనే వాహనాలు నిలుపుదల చేసి ట్రాఫిక్ కు అంతరాయం కల్పిస్తున్నారని ఆరోపణలు సంధించారు. దీనిపై అధికారులు వెనువెంటనే స్పందించారు. సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులపై దాడికి పాల్పడవద్దని థియేటర్ సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడాలని ఆశించారు. ప్రేక్షకులతో మర్యాదగా వ్యవహరించాలని కోరారు. సిబ్బంది దురుసుగా ప్రవర్తించకూడదని తెలియజేశారు. జంగారెడ్డిగూడెం భాస్కర్ ట్రావెల్స్ నందు సిఎస్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన వెహికల్ లోన్ మేళాను జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా చేతుల మీదుగా ప్రారంభించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రీ అప్రూవ్డ్ ఉన్న వారికి లోన్ లెటర్ ను అందజేశారు. ఈ సందర్భంగా పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, భాస్కర్ ట్రావెల్స్ నందు హెచ్డిఎఫ్సి వారి సారథ్యంలో లోన్ మేళా నిర్వహించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు అందించే ప్రతి సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా మాట్లాడుతూ, ఫారెక్స్ సేవలు, పాస్పోర్ట్ ఆన్లైన్, వీసా అప్లికేషన్స్ అప్లై చేసుకోవడం తదితర సేవలు భాస్కర్ ట్రావెల్స్ ద్వారా అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ ట్రావెల్స్ నిర్వాహకులు ఇమ్మడి బాలభాస్కర్, ట్రావెల్స్ సిబ్బంది హారిక, సంధ్య, వరలక్ష్మి, మల్లీశ్వరి, పవన్ హోండా యాజమాన్యం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. హోండా ద్విచక్ర వాహనాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. హోండా ద్విచక్ర వాహనాలకు ఇచ్చే రుణాల గురించి వివరించారు. హెచ్డిఎఫ్సి వాళ్ళు వాళ్ళ ఫ్రాంచైజ్ ఇచ్చినట్టుగా కార్పొరేట్ వాళ్ళు థర్డ్ పార్టీకి జంగారెడ్డిగూడెంలో ఓన్లీ ఒక భాస్కర్ ట్రావెల్స్ మాత్రమే ప్రెసెంట్ ఇచ్చారు. ఇది హెచ్డిఎఫ్సి ద్వారా ఈ కార్పొరేట్ లోన్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కానీ ఎటువంటి సదుపాయం అయినా సరే, బ్యాంక్ సదుపాయం అయినా సరే ఈ భాస్కర్ ట్రావెల్స్ జరుగుతుంది. ఈ రోజు అలాగే 2 వీలర్ మేళా ఒకటి పెట్టారు త్రూ పవన్ హోండా జంగారెడ్డిగూడెం ద్వారా, అలాగే మా సిటీ కేబుల్ ద్వారా ఈ భాస్కర్ కి శుభాకాంక్షలు. జంగారెడ్డిగూడెం నందు భాస్కర్ ట్రావెల్స్ లో హెచ్డిఎఫ్సి వారి ఆధ్వర్యంలో మా సిఎస్సి సెంటర్ నందు హెచ్డిఎఫ్సి మరియు పవన్ హోండా వారి ఆధ్వర్యంలో ఈరోజు 2 వీలర్ మేళా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2 వీలర్ మేళా నందు మా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా గారు ముఖ్య అతిథులుగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 2 వీలర్ లోన్స్, అదేవిధంగా భాస్కర్ ట్రావెల్స్ నందు 2 వీలర్ లోన్స్, దాంతోపాటు వెహికల్ ఫైనాన్స్ అంటే ట్రాక్టర్ కానివ్వండి, జేసీబీలు కానివ్వండి, లారీలు కానివ్వండి, ఏదైనా ఏ వెహికల్కైనా ఫైనాన్స్ మా వద్ద చేసుకునే సదుపాయం హెచ్డిఎఫ్సి ఆధ్వర్యంలో ఉంది. అదేవిధంగా హౌసింగ్ లోన్ కానివ్వండి, లేకపోతే పర్సనల్ లోన్స్ కానీ ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్, లేకపోతే ఆదాని అని కానీ, ఆదాని క్యాపిటల్, పిరమిడ్ ఫైనాన్స్ అని ఒకటే కాదు, వివిధ రంగాల్లో వివిధ బ్యాంక్ టైఅప్తో మన భాస్కర్ ట్రావెల్స్ మీకు లోన్స్ చేయడానికి సదుపాయం ఇక్కడ అవైలబుల్ ఉంది. కాబట్టి ఒక బ్యాంక్ నుంచి కాకపోయినా ఇంకో బ్యాంక్ నుంచి అయినా, వెహికల్ ఫైనాన్స్ నుంచి, హౌసింగ్ లోన్ నుంచి, పర్సనల్ లోన్ నుంచి ఏ లోన్ అయినా కూడా మా వద్ద చేయడానికి మేము సంతోషిస్తున్నాము. కావున కస్టమర్లు అందరూ కూడా మన జంగారెడ్డిగూడెం వాసులే కాకుండా
ఇతర మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి అయినా కాడ మాకు వాట్సాప్ కాల్ ద్వారా కానీ నార్మల్ కాల్ కానీ సంప్రదిస్తే మేమే మీకు కాల్ చేసి ప్రాసెస్ చేయడానికి మేము సంతోషిస్తాం. ఈ రోజున జంగారెడ్డిలోని భాస్కర్ ట్రావెల్స్ అని ప్రముఖంగా అందరికీ తెలిసిన పేరు. ఎందుకంటే గతంలో ఒక 10-12 ఏళ్ల క్రితం ఒక ట్రావెల్ ఏజెన్సీగా స్టార్ట్ చేసిన తిను నా చేతుల మీదుగా నేను మరో పట్టణ ప్రముఖులు అందరి చేత కలిపి ప్రారంభించాం. కానీ దినదిన ప్రవర్తనలో ఈ రోజున ఈయనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే బ్యాంకింగ్ సెక్టార్లో, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్లో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న హెచ్డిఎఫ్సి బ్యాంకు సర్వీస్ సెంటర్ అంటే అనుకోవచ్చు. సర్వీస్ సెంటర్ ఏంటని చాలా మంది డౌట్ రావచ్చు. ఇప్పటికే డిపాజిట్ ట్రేడింగ్ కానీ, అవసరమైతే మనీ డ్రా చేసుకోవడం కానీ, సర్వీస్ అలా బ్యాంక్ అకౌంటింగ్ ఏర్పాటు ఉండేది ఈ సెంటర్లో. భాస్కర్ ట్రావెల్స్ ద్వారా అనేక సర్వీసులు చేయడం అనేది చూసి ఇది చాలా నమ్మదగ్గ సత్యం. జంగారెడ్డిగూడెంలో కాకర్ల కాంప్లెక్స్ వద్ద టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని నిర్వహించారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. టీడీపీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, యువత, మహిళా విభాగ సభ్యులు పూలదండలు వేశారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఎమ్మెల్యే రోషన్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదించారు. కొబ్బరికాయలు కొట్టారు. అన్ని వర్గాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జంగారెడ్డిగూడెం టౌన్ హాల్ నందు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాతలను కొనియాడారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో స్వచ్ఛ దివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ చేసిన సేవలను, రాజనీతిని, నటకీర్తిని, సేవా తత్పరతను, తెలుగు ప్రజలకు చేసిన పలు కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ లతో టీడీపీ కేడార్ ముందుకు సాగుతుందని అన్నారు. తెలుగు ప్రజలకు జీవనాడి ఎవరైనా ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు అని అభివర్ణిస్తుంటారని అభిప్రాయపడ్డారు. తెలుగు వారి కీర్తిని ఎల్లలు దాటించిన చరిత్ర ఎన్టీఆర్ కు ఉందని జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ని ముట్టుపెట్టిన మరి అన్నగారు నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి మరి ఈ రోజును కూడా అన్ని తరాలకు మరి గుర్తుండిపోయే మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మార్క్ ని చూస్తే ఇప్పటికి కూడా అందరూ చెప్పుకునేది 2 రూపాయల కిలో బియ్యం. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని చెప్పి మరి చట్టం తీసుకురావడం, అదే కాకుండా మద్యపాన నిషేధం చేయడం. మరి ఆనాడు చూస్తే కాంగ్రెస్ హయాంలో మరి ఎక్కువగా పదవులు మరి రెడ్డి సమాజానికే మరి కేటాయించింది మనకు తెలిసిందే. దాన్ని బ్రేక్ చేస్తూ మరి బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో పెద్దపీట వేసి ఉన్నత పదవులు ఇచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు మరి తెలుగువాడి ఖ్యాతిని, కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒక గొప్ప వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఎందరికో ఆదర్శం. ఆయన ఆశయాల్ని మనందరం కూడా మరి ముందు తీసుకెళ్లి మరి తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 1 కోటి పైన దాటాయి. అంటే తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తల విషయంలో ఎలా ఉంటుందనేది ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ దగ్గర నుంచి మరి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారిని కానివ్వండి, మరి వారికి ఉన్న కమిట్మెంట్ని అర్థమవుతా ఉంది. మరి ఆ పార్టీ లెగసీని కంటిన్యూ చేస్తూ ఈనాడు మరి మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మరి గ్లోబల్ లీడర్గా ఎదిగి మరి తెలుగువాడిని మరి ఎక్కడికి వెళ్ళినా కూడా కాలర్ ఎగరేసి తిరిగే విధంగా మరి మన యొక్క ఖ్యాతిని పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి రోజు సరిపోదు, ఒక వారం సరిపోదు. మరి ఆయన మరి చూపించిన ఏదైతే మార్గదర్శకం ఉందో, అలాగే ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనము మరి ముందుకు తీసుకెళ్ళి ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక యూనిటీ, ఒక క్రమశిక్షణ అనేది మనం చాటి చెప్పాలి. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్లో చూస్తే ఇక్కడ మరి పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా సేవా కార్యక్రమాలు ఈ రోజున చింతలపూడి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. పొద్దున ప్రగడవరంలో మరి పేద పిల్లలకి, వితంతువులకి మరి చెక్స్ కూడా మరి క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కామరకోటలో మరి మహిళలకి చీరలు, మరి అట్లాగే అక్కడ ఫ్రూట్స్ కూడా పంచడం జరిగింది. ఈరోజు జంగారెడ్డిగూడెంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు మరి హాస్పిటల్లో ఫ్రూట్స్, అలాగే మరి ఈ రోజున మరి ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ స్వచ్ఛ దివస్ కూడా ఇక్కడ మేము చేయడం జరుగుతుంది.
మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ విషయంలో పాల్గొంటున్నారు. నాకు ఈ అవకాశం తెలుగుదేశం కుటుంబంలో ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ఎన్టీఆర్ గారి వర్ధంతి 29వ వర్ధంతి ఇంత ఘనంగా జరుపుతున్న ప్రతి ఒక్క జెండా పసుపు జెండా పట్టుకున్న కార్యకర్తకి అందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావుకు పలువురు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబీకులు, బంధువులు పుష్పగుచ్చాలతో ఘన నివాళి అర్పించారు. ఎన్టీఆర్ సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ లు సైతం ఎన్టీఆర్ సమాధికి ఘన నివాళులర్పించారు. వివిధ ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివచ్చారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. గత వైకాపా హయాంలో ప్రాజెక్టు పనులు నిలిచిపోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పాత డయాఫ్రమ్ వాల్ కు 6 మీటర్ల ఎగువన నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దానిలో భాగంగా శనివారం ఉదయం 10:19 కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు. ముందుగా ప్రాజెక్టు ప్రాంతంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించిన అనంతరం భారీ యంత్రాలకు పూజలు చేపట్టారు. అనంతరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను బావర్ కంపెనీ ప్రతినిధులు ప్రారంభించగా ఇరిగేషన్ అధికారులు సమీక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో ప్రాజెక్టు సిఈ నరసింహమూర్తి, మెగా పవర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి తాలూకా చొరవతోని, మినిస్టర్ గారి తాలూకా చొరవతోని, అండ్ గవర్నమెంట్ సెక్రటరీ గారు, ఈఎన్సీ గారు ఈ డీవాల్ పనులు యాక్చువల్గా జనవరి 2కి మనం మొదలు పెట్టాలనుకుని ఎప్పటి నుంచో మనం ప్లాన్ చేశాం. సో డిజైన్ మిక్స్ తాలూకా అనుమతులు కాస్త అనాలిసిస్ అనుమతులు కొద్దిగా లేట్ అయ్యి 16వ తారీఖు నాడు సిడబ్ల్యూసీ వాళ్ళు మనకి ఏ డిజైన్ మిక్స్ వేయాలనేది డిసైడ్ చేశారు. సో అందులో సిఎస్ఎంఆర్ఎస్ వాళ్ళతో ప్రతిపాదించినటువంటి T5 మిక్స్ ఫైనల్గా సిడబ్ల్యూసీ వాళ్ళు 16వ తారీఖున అనౌన్స్ చేశారు. సో ఈరోజు మనం 18 నాడు డీవాల్ తాలూకా పనులు ప్రారంభించాము. సో మనం యాక్చువల్లీ ఈ డీవాల్ పనులు మూడు కట్టర్స్ హెల్ప్తో మనం ఈ సీజన్లోనే, అంటే ఈ డిసెంబర్లోనే పనిచేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో ఫస్ట్ కట్టర్ జనవరి 2 బదులు జనవరి 18 నాడు స్టార్ట్ అయింది. సెకండ్ కట్టర్ కూడా మనం జనవరి 25 అనుకున్నాము, బట్ జనవరి ఎండింగ్లో అది స్టార్ట్ అవుతుంది. థర్డ్ కట్టర్ ఏప్రిల్లో అనుకున్నాం, కానీ అది ముందుగానే ఫిబ్రవరి ఎండ్లోనే అది థర్డ్ కట్టర్ కూడాను మనం ప్రారంభించాలని అవి మొబిలైజేషన్ కూడా జరుగుతున్నాయి. సో థర్డ్ కట్టర్ వల్ల మనం ముందుగా చేయడం వల్ల పనులు మనం అనుకున్న దానికంటే కొద్దిగా ముందుగా చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నాము. ఈ సీజన్లో ఎంతవరకు అయితే ఈ వర్షాకాలం రాకముందే మ్యాక్సిమం లెంగ్త్ ఆఫ్ డీవాల్ని ఎక్కడెక్కడ డీపర్ డెప్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు ఉన్నాము. ఈ విధంగా ఈవెన్ వర్షాకాలంలో కూడాను పని డీవాటరింగ్ చేసుకుంటూ పని చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము గవర్నమెంట్. ఈ విధంగా డీవాల్ పనులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రి గారు, సెక్రటరీ అండ్ ఈఎన్సీల సహకారంతో, అలాగే మెగా సంస్థ, బావర్ సంస్థ వాళ్ళ సహకారంతో చాలా నాణ్యతతో కూడినటువంటి పనులు చేయాలి, అలాగే టైంలో చేయాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. ఆ దిశగా మా ఆఫీసర్లు, ఇక్కడ ఉన్నటువంటి వర్క్ స్టాఫ్ అందరూ పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణం నందు స్వచ్ఛతా దివాస కార్యక్రమాన్ని నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మెజిస్ట్రేట్ కిషోర్ కుమార్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మితో పాటు కోర్టు ప్రాంగణంలో చెత్తా చెదారాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, తహసీల్దార్ శ్రీవజ్యోతి, కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, చిటికెల అచ్చిరాజు, లోకారపు వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ చిట్టిపోయిన రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా దివాస్ పై ప్రతిజ్ఞ చేశారు. కోర్టు పై కప్పులను, ప్రాంగణాలను పరిశుభ్రం చేశారు. నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు యోగదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగును ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆదేశాల మేరకు లింగపాలెం నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. లింగపాలెం టీడీపీ మండల అధ్యక్షులు గరిమల్ల చలపతిరావు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీని స్థాపించిన 9 మాసాల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి ఎన్నో సంస్కరణలకు నాంది పలికారని చలపతిరావు అన్నారు. పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. శ్రీ నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి లింగపాలెం మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు, అలాగే మండల జిల్లా అభిమాన కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులందరికీ కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా 29 సంవత్సరాల క్రితం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక బ్లాక్ డే. ఎందుకంటే జాతిని దేశ విదేశాల్లో ప్రపంచ స్థాయిలో సాటి చెప్పినటువంటి మహానాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రాన్ని మనందరినీ కూడా విడిపెట్టి వెళ్ళడం మనందరం కూడా బాధపడుతున్న విషయం. తరువాత అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పార్టీని పునఃస్కంధాలపై వేసుకుని పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా వెన్నుదన్నుగా కాపాడుకుంటూ వస్తున్నాడు మన ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ వెన్నుదన్నుగా ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఏది మహానుభావులు స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం మన ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. దానిలో భాగంగా లింగపాలెం మండలంలో మండల ప్రధాన కార్యాలయం కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి నందమూరి తారక రామారావు గారి ఆశయాన్ని నెరవేర్చడానికి మండలంలో మనందరం కూడా రాజకీయాల్లో అధికారం వచ్చినా అధికారం రాకపోయినా టీంగా మనందరం కూడా పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చాలా మంది అనుకోవచ్చు అధికారంలోకి వచ్చాము కానీ మనం ఆశించినంత విధంగా మనం అధికారాన్ని అనుభవించకపోతే మన ఆలోచన మీ అందరూ కూడా ఉండొచ్చు. కానీ మనం ఒక పెద్ద మహావృక్షాన్ని తయారు చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో గాని మన మండలంలో గాని ఒక మహావృక్షాన్ని మన పార్టీని తయారు చేసుకున్నాం. ఇట్లాంటి ఉంటే ఏదో రోజున ఫలితం అనుభవిస్తాం. కాబట్టి అందరం కూడా ఒకే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ముఖ్యమంత్రి చేశామో అదే విధంగా ఈ రోజు మన గ్రామాల్లో గాని రాష్ట్రంలో గాని తెలుగుదేశం పార్టీని ముందంజలో ఉండడానికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతి సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూజివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి,
DM. అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి నిర్వహించారు. గ్రామ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. వేగవరం గ్రామ పార్టీ అధ్యక్షులు ఆలపాటి దుర్గాప్రసాద్, అనిశెట్టి శ్రీనివాస్, మండల పార్టీ ప్రెసిడెంట్ సాయిల సత్యనారాయణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, వేగవరం గ్రామ సర్పంచ్ లక్కబత్తుల నాగరాజు, మల్లబత్తుల నాగరాజు, కుక్కల సూరిబాబు, నెల్లూరి నాగేశ్వరరావు, షేక్ సాహెబ్ పాల్గొన్నారు. గ్రామంలో మొక్కలు నాటారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన గ్రామ పార్టీ అధ్యక్షులు ఆలపాటి దుర్గారాం ప్రసాద్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ నాగరాజు గారికి, అలాగే జనసేన అధ్యక్షులు అనిశెట్టి శ్రీను గారికి, అలాగే కుక్కల సూరిబాబు గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి, మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే పారిశ్రామికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ముందుకెళ్లేందుకు అనేక రిజర్వేషన్లు ఏర్పాటు చేసి తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు చూపించిన ఈ బాటలో నడుస్తూ అనేకమైన పదవులు పొందుతూ రాజకీయంగా ముందుకెళ్తున్నామంటే అన్న చేసిన కార్యక్రమాలు, అన్న ముందు చూపుతో ఈ రిజర్వేషన్ ఏర్పాటు చేసి పదవులు బడుగు బలహీన వర్గాల వారు, మైనార్టీ వారు, ఎస్సీ ఎస్టీ సోదరులు అనుభవిస్తున్నారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి యొక్క. బొట్టాయిగూడెం మండలం కంట్రికగూడెం గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు పూలదండలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారని అన్నారు. ఆ తరువాత 3 దఫాలు 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారని గుర్తు చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. కొమ్ముగూడెం సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, జీసీసీ డైరెక్టర్ మడకం కనపరాజు, పూనెం బోడయ్య, దెయ్యాల కృష్ణమోహన్, గద్దె అబ్బులు, కొండపల్లి కృష్ణ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ట్రావెల్స్ బస్సులు ఢీకొన్న సంఘటనలో 2 మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఎస్వి కళాశాల సమీపంలో 2 ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో క్లీనర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడగా అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో సంఘటన స్థలంలోని మృతి చెందినట్లు తెలిపారు. మరో ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. మరో 5గురు క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. 2 బస్సులు గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతి చెందిన వారు గుంటూరు వాసులైన సాయి, రసూల్ గా గుర్తించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేపట్టింది.
జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి వంటి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు జరిపారు. జిల్లా నలుమూలల నుండి స్వామివారు కొండపైకి పాదయాత్రగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉచిత అన్నప్రసాద దాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన పేరాబత్తుల రామకృష్ణ కుమారి దంపతులు, కోయిలగూడి మండలం జగన్నాథపురం రాధామాధవ్ ఆలయం ధర్మకర్త రాధా శరణదాసులు వ్యవహరించారు. ఆలయ ఉపార్చకులు ఋషికేశ్ ఆచార్యులు, అగ్నిహోత్ర కుమారాచార్యులు దాతలను స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందజేసి వేద ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణపై, ఆయన కుటుంబ సభ్యులపై జంగారెడ్డిగూడెంకు చెందిన మురళీకృష్ణ, మహేష్ యువసేన అధ్యక్షులు బవరిశెట్టి మురళీకృష్ణకు ఉన్న అభిమానాన్ని మరోసారి ప్రదర్శించారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కుమారుడు గౌతమ్ కృష్ణ, కుమార్తె సితారలతో పాటుగా ప్రస్తుతం మహేష్ బాబుతో పనిచేస్తున్న ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ చిత్రాలతో క్యాలెండర్లను రూపొందించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అభిమానులకు క్యాలెండర్లను అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ తన కార్యాలయంలో మురళీకృష్ణను కలిశారు. ఒక అభిమానిగా మురళీకృష్ణ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. తమ కుటుంబంపై ఎంత అభిమానాన్ని చూపుతున్న మురళీకృష్ణ తమకెంతో ప్రత్యేకమని అన్నారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ అభిమానిగా తాను చేస్తున్న కార్యక్రమాలను గుర్తించిన నమ్రత శిరోద్కర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు అంటే తనకు ఎనలేని అభిమానమని అన్నారు. తమ అభిమాన నటులపై భగవంతుడి ఆశీస్సులతో పాటుగా ప్రజల దీవెనలు కూడా ఉండాలని తెలిపారు. తన అభిమానుల నటుడి కుటుంబం పేరుతో రాబోయే రోజుల్లో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. నూతన సంవత్సర క్యాలెండర్లను నమ్రత శిరోద్కర్ కు రాజమౌళికి అందించేందుకు సహకరించిన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, మహేష్ బాబు పర్సనల్ మేకప్ మ్యాన్ పట్టాభిరామయ్య, కాస్ట్యూమ్ డిజైనర్ రాజు, ఆంధ్రజ్యోతి సినీ వారపత్రిక ఎడిటర్ వినాయకరావు, పద్మాలయ స్టూడియో మేనేజర్ హరిబాబు, పిఆర్ఓ శర్మలకు కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం చింతలపూడి మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ సైతం ఎంపీ నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారిని కలవడం జరిగింది. సో కలిసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతుందో దాని గురించి ఎస్టిమేట్స్ ని మరి జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ ని మరి కోరడం జరిగింది. ఆ విషయంలో ఒక 200 కోట్ల రూపాయల ఎస్టిమేట్స్ ని మరి పుట్ట మహేష్ యాదవ్ గారికి కమిషనర్ ద్వారా అందించడం జరిగింది. నిన్న వారికి సీఎం గారితో మీటింగ్ ఉండడం వల్ల సో వారు ఎస్టిమేట్స్ ని మరి సబ్మిట్ చేస్తామని చెప్పారు. తప్పకుండా మరి ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారి నాయకత్వంలో ఈ యొక్క ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాంతో పాటు ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. సో వారు మరి చాలా పాజిటివ్ గా స్పందించి కొంత ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా అప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇంకేదైతే జంగారెడ్డిగూడెం టౌన్ సంబంధించి సిటీ బ్యూటిఫికేషన్ కానివ్వండి, చింతలపూడి నగర పంచాయతీ విషయం కానివ్వండి, మరి వారికి కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టాము. మరి తప్పకుండా వాటిని పరిశీలించి మరి సరైన సమయంలో మరి ఫండ్స్ ఇస్తాం కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో స్వచ్ఛత దివాస్, మెజిస్ట్రేట్ తో పాటు పాల్గొన్న అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం భాస్కర్ ట్రావెల్స్ నందు హెచ్డిఎఫ్సి లోన్ మేళా పాల్గొన్న సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, జేఆర్జీ డిజిటల్ ఎండీ పాల్పర్తి శ్రీనివాస్. ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం త్వరితగతిన పనులు పూర్తి చేయడమే లక్ష్యమంటున్న అధికారులు. భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం పూజల్లో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.